ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రచ్చ గెలిచారో లేదో కానీ ఇంట గెలవటం మాత్రం ఆయన వల్ల కావటం లేదని కొడంగల్ నియోజకవర్గంలో పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. రాష్ట్ర ప్రజల్లో రేవంత్ రెడ్డికి ఎలాంటి పేరున్నా, నియోజకవర్గానికి ఎంత చేసినా నేతల్లో మాత్రం ఐక్యతను సాధించలేకపోతున్నారు. తన నియోజకవర్గంలోని నాయకుల దగ్గర గౌరవం పొందలేకపోతున్నారు. రేవంత్ సీఎం అయితే మాకేంటి, మా తీరు మాదే అని కొడంగల్ కాంగ్రెస్ నేతల్లో ఒక వర్గం తెగేసి చెబుతోంది. స్థానిక మున్సిపాలిటీల్లోనే సీఎంకు, ఆయన పరివారానికి వ్యతిరేకత ఉందని 1-2 సంఘటనలు నిరూపిస్తున్నాయి. మాజీ మున్సిపల్ చైర్మన్ జగ్గప్ప, అతని అనుచరులు సీఎం రేవంత్ రెడ్డిని ఓన్ చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. మనోడు సీఎం అయ్యాడన్న ఫీలింగ్ వారిలో అస్సలు లేనేలేదు. సీఎం వచ్చే సభలకు వాళ్ళు హాజరు కూడా కావటం లేదు. కొడంగల్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించేందుకు నిర్వహించిన శిలాన్యాస కార్యక్రమాన్ని కూడా వాళ్ళు బాయ్కాట్ చేశారు. పైగా పార్టీ మొత్తం ఒకటిగా లేదనే సందేశాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ లో రేవంత్ వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారు. ఒక మధ్యస్థ నాయకుడు అలిగితే ఎవరికి నష్టం? పార్టీకి కొంత నష్టం జరిగినా నాయకుడికే ఎక్కువ నష్టం సంభవించటం ఖాయం.